అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవునామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం లాభము పొందును, సామెత 13:13. ఆజ్ఞ విషయమే, ఆజ్ఞను బట్టి భయభక్తులు, దేవుని యందు భయభక్తులు గలవాడు లాభము పొందును. ప్రైజ్లా. మరి గత 2 రోజులు ఆజ్ఞలు నెరవేర్చట్లో గల లాభాలను చూసాం. మరియు ఆజ్ఞలను పాటించుటలో గల ఆశీర్వాదాలను, ప్రోత్సాహాన్ని కలిగించమని ప్రార్థించుకున్నాం. అయితే ఈ దినం, ఈరోజు, ఈ సందర్భంలో ప్రభువారు మనలను మన ముందు ఓ ప్రశ్న ఉంచుతున్నారు. అదేమంటే మత్తయి సువార్త 15:3, మీరు దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు అని అడుగుతున్నారు. 2 పేతురు 2:21 పేతురు భక్తుడు ఓ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అదేమంటే, నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడి పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకంగా తెలియక ఇందుటియే వారికి మేలు. దేవుని ఆజ్ఞకు లోబడక ఆదికాండం 2వ అధ్యాయంలో అతిక్రమించిన ఆదాము యొక్క పరిస్థితి, 1 సమూయేలు 13:14 రాజైన సౌలు యొక్క పరిస్థితి మనం చూచాం. ఇలాంటి విషయాలన్నీ మనం బుద్ధి తెచ్చుకునే నిమిత్తమే మన ముందు దృష్టాంతాలుగా ఉన్నాయి కదా. అవును. మరి చివరిగా మన ప్రభువారు ఆరోహణ సమయంలో మత్తయి సువార్త 28:20 నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి అని శిష్యులకు మరి జ్ఞాపకం చేయటను మనం చూడగలం. దేవుని ఆజ్ఞకుండే విలువ బైబిల్ గ్రంథంలో ఇంక దేనికి లేదు. మనం ఆయన నుండి ఏమి పొందుకోవాలన్నా, లేకుంటే నిత్యత్వంలో ప్రవేశించాలన్నా, ఈ లోకంలో ఏదేది అనుభవించాలన్నా ఆయన ఆజ్ఞకు మనం ప్రధాన స్థానాన్ని ఇచ్చినప్పుడే, ఆజ్ఞకు లోబడినప్పుడే వాటన్నిటిని మనం పొందుకొనగలుగుతాం. దేవుని ఆజ్ఞ అంత బలము గలది, నీతి గలది, ఆశీర్వాదంతో నింపబడినది. గనుకనే ఎటు నుంచి ఎటు చూచినా దేవుని ఆజ్ఞకు లోబడవలసినదని బైబిల్ గ్రంథం నొక్కి చెబుతా ఉంది. అది ఆజ్ఞ అంటే మాటే, దేవుని మాటే. ఆయన మాటను మనం నెరవేర్చబద్ధులమై ఉన్నాము. నెరవేర్చి లాభము పొందుకుందుముగాక, నెరవేర్చకుండా ఉండి శాపము తెచ్చుకొనకుందుముగాక. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, నీ ఆజ్ఞను పాటించుటలో భయభక్తులు కలిగి మేము లాభం పొందుకుంటూ నీకు మహిమను తెస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా మేము జీవించినట్లు కృపా భాగ్యాన్ని అనుగ్రహించమని మరోమారు ప్రార్థిస్తూ, ఆజ్ఞ యొక్క ప్రాముఖ్యతను మేము గుర్తించినట్లు, ఆజ్ఞ అతిక్రమమే పాపం గనుక అట్టి పాపంలో మేము పడి శాపం తెచ్చుకొనకుండానట్లు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరో వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.